పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మన పూరా లోకల్ ఛానల్ ఇక్కడ పల్లెల్లో అలాగే మండలాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యం అయ్యాయి కదా, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం మనం ఉస్నాబాద్లోని మమ్మదాపూర్ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఈ గ్రామవాసి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎన్నికల గురించి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఓకే, మీరు ఏం చేస్తారు? నేను అగ్రికల్చరు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి BA పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, త్వరలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మరి ఎలాంటి వ్యక్తులు పోటీ చేస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ జరుగుతాయి అని మీరు అనుకుంటుందా? అంటే జరగవా? నాకు తెలిసినంతవరకు జరిగేటట్టు కనబడతలేవని నేను అనుకుంటున్నా. 8వ తారీఖు తర్వాతనే మనం డిసైడ్ చేయాలి స్థానిక సంస్థ ఎన్నికలు జరిగాయా అనేది. ఆఫ్టర్ 8th తర్వాతనే మనం డిసైడ్కి రావాలి. అంటే 9వ తారీఖు అంటే ఆ రోజు తీర్పు వస్తుంది కదా, తీర్పు దాన్ని బట్టి మన హైకోర్టులో ఎలాంటి ఆర్డరు అవుతుంది అనే దాన్ని బట్టేసే మనం ముంగట అడిగేయాలి. అంటే ప్రభుత్వం జీవో జారీ చేసింది కదా, జీవో నంబర్ 9 జారీ చేసింది. అటు ప్రభుత్వ పరంగా ఇస్తుంది కదా రిజర్వేషన్లు. నాకు తెలిసినంత వరకు ఆ జీవో అక్కడ నిలిచి ఉంటుంది అని నేను అనుకుంటలేను. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అక్కడ హైకోర్టులో ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% జీవో వీగిపోతుంది అని నేను అనుకుంటున్నా. అంటే అదే హైకోర్టు ప్రభుత్వానికి చెప్పింది సెప్టెంబర్ 30 లోపు ఏదో ఒకటి తేల్చి చెప్పండి ఎన్నికల గురించి అని. మరి కోర్టే రెడీగా ఉంది, ఎలక్షన్లు నిర్వహించండి అని చెప్పింది కోర్టే. మరి అలాంటి కోర్టు మళ్ళీ ఈ విధంగా తీర్పిస్తాను ఎట్లా అనుకుంటున్నారు? అంటే నేను నాకున్నటువంటి అనుభవాన్ని నేను చెప్తున్నాను. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. అంటే అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఒకవేళ 42% రిజర్వేషన్లో ఇప్పుడు అదే బుట్టంగారి మాధవ రెడ్డిని వీళ్ళు అంటే ప్రభుత్వం ప్రలోభ పెట్టి నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోమని అంటే ఎలక్షన్లు జరగచ్చు. లేదు దబ్బన ఒకవేళ అదే విధానంగా సీరియస్గా కనుక అయ్యేది ఉంటే అదే ఇష్యూలో అదే ప్రభుత్వం అదే 52% ఎంతో ఉన్నది, నాకైతే ఐడియా లేదు. 50% దాటదు యాక్చువల్లీ. అంటే దాన్ని కూడా ఏది 42% వీగిపోయింది కాబట్టి అదే 50% తోటి కూడా ఎన్నికలకు ముంగటికి ప్రభుత్వం వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక ఫైనల్గా మనం ఎలక్షన్ మ్యాటర్కి వద్దాము. అంటే సామాన్యుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, అంటే ఎలాంటి వ్యక్తులు నిల్చుంటే గ్రామాల్లో మండలాల్లో అభివృద్ధి జరుగుతుంది ఈ ఎలక్షన్కి సంబంధించి? నాకు తెలిసినంత వరకు ఏది ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలలో ఒక రియల్టర్ కాకుండా అంటే ఒక వ్యక్తి అంటే ఏది అంటే ఏ సామాజిక వర్గం అంటే ఇప్పుడు గౌడ ఉంది, రెడ్డి ఉంది, ముదిరాజు ఉన్నది, అంటే ఈ వ్యక్తులు అనేది కాకుండా అంటే సామాజిక అంటే ఏ వర్గమైనా కానీ ఇప్పుడు నాకున్నది నేను రెడ్డి సామాజిక వర్గము, నా యొక్క 300 ఓట్లు ఉన్నాయి, 300 ఓట్లు వేస్తే నేను గెలుస్తా అనే కాకుండా అంటే కులంని చూసి ఓట్లు వేద్దని చెప్తున్నారు. అది అంటే ఏ కుల ప్రాతిపాదికన లేకుండా అంటే ఈ వ్యక్తి అంటే ఏ వ్యక్తే కావచ్చు, నేనే కావచ్చు, మీరే కావచ్చు, XYZ పర్సన్ అంటే ఊళ్ళో తిరిగి అంటే ఊరు పైన మంచి అవగాహన ఉండి పట్టున్నటువంటి నాయకుడు అంటే సామాజిక వర్గాలలో పట్టున్నటువంటి వ్యక్తి కాదు. అంటే ప్రభుత్వంలో పట్టు ఉండాలి. ప్రభుత్వం అని అంటే ఏది ఎంపీడీ ఆఫీసే కానీ అంటే మనిషికి కనీస అవసరాలు ఏంటి అని అంటే నీరు, పరిపాలన చేసే విధానం తెలిసి ఉండాలంటే ఒక ఎంపీడీ ఆఫీసు తెలవాలా, ఒక రెవెన్యూ వ్యవస్థ తెలవాలి, ఒక పోలీస్ స్టేషన్ వ్యవస్థ తెలవాలా. అంటే ఇప్పుడు ఏదే కానీ అంటే ఈ 3 తెలవకుంటే నేను నిల్చున్నా, నేను సర్పంచ్ అయినా, ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, నువ్వు నా దగ్గరికి వచ్చాను, నేనేం చేస్తా, నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా అని ఏదే కానీ ఎమ్మెల్యేకే కానీ జెడ్పీటీసీకే కానీ నేను పలానా క్యాండిడేట్కి ఫోన్ చేసి నీ యొక్క సమస్యను సాల్వ్ చేస్తానని అనకుండా ఈ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నేను సరైనటువంటి న్యాయం చేస్తా అని అనుకున్న అటువంటి స్థానిక సంస్థలలో పోటీ చేసి ఆ వ్యక్తికే కానీ ఆ ఊరు అభివృద్ధికే కానీ పాటుపడాలని నా యొక్క అభిప్రాయం. ఈ ఎన్నికల్లో డబ్బులు ముఖ్య పాత్ర పోషిస్తాయి, అంటే డబ్బులు ఎవరైతే ఎక్కువ పంచుతారో వాళ్ళే గెలుస్తారు అని ఎప్పటి నుంచో అంటున్నారు, వింటున్నాం మనం కూడా గ్రామాల్లో. అది ఎంతవరకు నిజం అంటారు? వాస్తవంగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ నేను ఇక్కడ చెప్తున్నా. అంటే ఆ వ్యక్తి ఒక 1000 రూపాయలు ఇచ్చి
ఒక వ్యక్తి ఓటును కొంటుండు అని అంటే ఆ వ్యక్తి మళ్ళీ గెలిచిన తర్వాత ఇవాళ ఒక 10 లక్షలు పెట్టిండు. ఆ వ్యక్తి కాన్సెప్ట్ ఏంటిది? ఆ 10కి 20 లక్షలు సంపాదించాలి, 30 లక్షలు సంపాదించాలి అన్నటువంటి విధానంగా పోతా అంటారు. ఎప్పుడు కూడా మీరు ఓటును అమ్ముకోకండి. అంటే 1000 రూపాయలకే కానీ 500కే కానీ 2000కే అమ్ముకోకుండా అంటే ఇప్పుడు యాక్చువల్లీ నువ్వు ఓటును అమ్మేసుకుంటే ఆ వ్యక్తికి నీకు ఏదన్నా ఆ ఇంటి ఓనర్షిప్ సర్టిఫికేట్ కావాలి కానీ, ఆ ఇల్లు పర్మిషన్కే కానీ, లేకుంటే ఏదన్నా పర్మిషనే కానీ ఆ జీపీ వ్యవస్థకు పోయేది ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ డబ్బులు సంపాదించాలని వాళ్ళు ఏం చేస్తారు, ఒక రేట్ ఫిక్స్ చేసి పెడతా అంటారు. బాబు అప్పుడు నేను 20 లక్షలు ఖర్చు పెట్టిన, బాబు అప్పుడు నేను 10 లక్షలు ఖర్చు పెట్టిన, ఈ 10 లక్షలు నేను సంపాదించుకోవాలంటే ఈ ఫిగర్కి ఇంత. అంటే నా అభిప్రాయాన్ని వ్యక్తపరుచుతాను. అంటే ఇట్లా జరుగుతాయని నేను అంటలేను. అలాగే చాలా ఆలస్యమైంది కదా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి తెలంగాణలో. సర్పంచ్ అయినా జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినా ఏమైనా అభివృద్ధి ఆగిపోయింది అనుకుంటున్నారా గ్రామాల్లో? ఇప్పుడు ఇంకోటి, అప్పుడు మీరు అడిగినటువంటి పాయింట్కి నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా. అంటే అప్పుడు నాకు అది సింకు కాలే, ఇప్పుడు అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటిది అని అంటే, యాక్చువల్లీ స్థానిక సంస్థలలో పోటీ చేసే వ్యక్తి ఎవరైనా కానీ, అంటే ఎంపీటీసీ గాను జెడ్పీటీసీ గాను, అంటే ఎంపీడీ ఆఫీస్లో అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటిది, ఎన్ఆర్ఈజిఎస్ ఫండింగ్స్ ఏంటిది, ఈ ఫండింగ్స్ పైన మొత్తం పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే స్థానిక సంస్థలలో పోటీ చేయాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇంకోటి, ఇప్పుడు మీరు ఓటు బలగం ఉన్నది నేను పోటీ చేస్తానని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు గెలుస్తారు కావచ్చు, ఇప్పుడు గెలిచి రేపు ఊరికి ఏం న్యాయం చేయలేకపోతుంటారు. అంటే ఏది అభివృద్ధి పరంగా అంటే ఇవాళ మీరు నేనేమన్నా ఫస్ట్ ఈడ 2 ఆప్షన్లు చెప్పేసిన. ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చిండు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసిన టైంకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవచ్చు, ఎంపీ అందుబాటులో ఉండకపోవచ్చు, జెడ్పీటీసీ అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేకపోయేసరికి ఈ వ్యక్తికి మీరు న్యాయం చేయలేరు. నేను ప్రభుత్వాలని వేడుకునేది ఒక్కటే, ఏది మన బీఆర్ఎస్నే కానీ, కాంగ్రెస్నే కానీ, బీజేపీనే కానీ, వ్యక్తులను చూసి మీరు పార్టీలకి టికెట్లు ఇవ్వకండి. ఓకే, ఇప్పుడు మ్యాటరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వస్తుంది అంటున్నారు కదా, వచ్చిందని అన్నారు కదా. ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఆ విధానంగా లేదు. అంటే వ్యక్తులను మీరు ఎన్నుకునే విధానాన్ని ఓటు అంటే ఆయన రియాల్టరే కావచ్చు, అంటే రియాల్టర్ చూసి రియాల్టర్ మీద ఎందుకు పడ్డారు? నేను అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనా? ఇప్పుడు నాకు ఒక 20 ఎకరాలు ఉన్నది అని నేను అనుకుంటున్నా. అంటే నాకున్న వాస్తవంగా 4 ఎకరాలండి. అంటే ఇవాళ 20 ఎకరాల భూసాయి ఉన్నాడు అని అనుకోండి, అతను డబ్బులు వెదజల్లుతా అంటాడు, వెదజల్లి ఓటర్లను మ్యానిపులేట్ చేస్తూ అంటాడు. అప్పుడు ఊరు అనేది అభివృద్ధి జరగదు. అప్పుడు ఆయనకేంటిది, ఎన్ఆర్ఈజిఎస్ ఫండింగ్ తెలియదు, ప్లస్ మళ్ళీ తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే తెలియదు, ఎక్కడి నుంచి ఏ గ్రాంట్స్ వస్తాయో తెలియదు. ఈ గ్రాంట్స్ కొరకి ఆయన ఎవరు మళ్ళీ ఇంకోరి మీద ఆధారపడాలి. ఓకే, ఇక పార్టీల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగబోయే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది ఈ ఎన్నికలకు సంబంధించి అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పలేను. నేను అక్కడ ఏమంటున్నా, వ్యక్తులు పెట్టే డబ్బులను బట్టి వ్యక్తి గెలుస్తాడు. ఆడే ఏ పార్టీ ఆ పార్టీ ఉండదు. అంటే స్థానిక సంస్థలలో. ఇక మరి ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం అంటే చెప్పాలనుకున్నారు కానీ అది ఒకటి ఇంకో సమాధానం చెప్పారు. అభివృద్ధి వెనక పడిపోయింది గ్రామాల్లో అంటున్నారు, ఎలక్షన్స్ ఆలస్యమైనాయని, స్థానిక సంస్థల ఎలక్షన్స్. అది నిజం అంటారు? అభివృద్ధి ఆగిపోయిందా గ్రామాల్లో, మండలాల్లో? నాకు తెలిసినంత వరకు అభివృద్ధి ఆగిపోయిందని నేను అంటలేదు. ఎందుకనంటే సూపరింటెండెంట్ల పాలన ఉన్నది, సూపరింటెండెంట్ల పాలన ఉన్నది. కార్యదర్శి అంటే ఒక ఊరికి కావాల్సింది ఏంటిది, కార్యదర్శి ఉన్నాడు. కార్యదర్శి కర్తవ్యం ఏంటిది? ఇప్పుడు సర్పంచ్ ఉన్నంత మాత్రాన సర్పంచ్ వచ్చి అంటే మీరు ఈ విధానంగానే అనుకోదు, సర్పంచ్ వచ్చి మోరీలు ఊడిపివ్వడు, సర్పంచ్ వచ్చి చెత్త ఎత్తేయమన్నట్టు ఆర్డర్ ఇవ్వడు. దీనికి ఆర్డర్స్ ఎవరు ఇస్తా అంటారు? కార్యదర్శి ఇస్తా అంటాడు. కార్యదర్శి ఇప్పుడు ప్రతి ఊరుకు కార్యదర్శి ఉన్నాడు. కార్యదర్శి చేసే పని, కార్యదర్శి చేసే విధులు కార్యదర్శి ఏ విధానంగా చేస్తా అంటాడు. అది అంటే నాకున్నటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. అంటే మీకున్నటువంటి అభిప్రాయం వేరు, నాకున్నటువంటి అభిప్రాయం వేరు. నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఊరు అభివృద్ధి చెందాలనంటే, అభివృద్ధి పథంలో వెళ్ళాలంటే నిధులు, సమస్యలు పరిష్కరించటానికి ఒక సర్పంచే కానీ ఒక ఎంపీటీసీ కానీ ఉపయోగపడతా అంటాడు. అంటే మోరీ కావాలనంటే సర్పంచ్ శాంక్షన్ చేసుకొస్తా అంటాడు. అంటే ఈ పలానా వార్డుకి మోరీ లేదు, మోరీ కావాలనంటే అది ఎవరికి చెప్తా అంటాడు? కార్యదర్శికి అప్రూవల్ పెడితే కార్యదర్శి వాళ్ళు జీపీలో తీర్మానం చేస్తే
వెళ్తా ఉంటుంది. అంటే ఇక్కడ సర్పంచ్ లేకున్నా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లేకున్నా పనులు జరుగుతాయి, అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది అంటారు. అభివృద్ధి వేరు, పనులు వేరు. అభివృద్ధి పరంగా సర్పంచ్ ఇక్కడ సమస్య ఉన్నది. ఈ సమస్యకి ఇది రోడ్డు కావాలని అనుకుంటే ఇప్పుడు మీరు వచ్చి ఏం చెప్తారు? ముచ్చట అంటే వ్యక్తులు అనేది ఇప్పుడు నేనున్నా, ఏది ఈ వార్డులోనే ఉన్నా, ఈ వార్డులో నాకు మోరీ కావాలంటే నేను అంటే నేను తెలిస్తే నాకు దానిపైన అవగాహన ఉంటే నేను డైరెక్ట్ కార్యదర్శిని అడుగుతాను. నాకు పలానా పక్కకు మోరీ లేదు సార్, మీరు రాండ్రి, తీర్మానం చేసుకోండి, మీరు పనులు చేసుకోమని నేను డైరెక్ట్ అంట ముచ్చట. ఇప్పుడు నాకు దానిపైన అవగాహన లేదు. నేను ఎవరిని ఫస్ట్ ఫిర్యాదు చేస్తా? సర్పంచ్కి ఫస్ట్, వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్కి, తర్వాత సర్పంచ్కి. అంటే ప్రొసీజర్, అది ప్రొసీజర్. గైడ్లైన్స్ మనం కాదని మనం అన్నది అది. అంటే నాకు నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నా, అది తప్పో ఒప్పో నాకు తెలియదు.